హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గా ఉన్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి పచ్చడితో తెస్తానండి. చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది. ఏంటి అనుకుంటున్నారు కదా! పుల్ల పుల్లగా, కారకారంగా సూపర్‌గా ఉంటది. మీకు పేరు ఐడియా వచ్చుంటదండి. గోంగూర పచ్చడి అయితే చేసామండి. మరి టేస్ట్ అయితే మరి మామూలుగా లేదు. ఇది పుల్ల గోంగూర అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను పెద్దవి ఒక 3 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి ఇలా ఒక స్ట్రైనర్లో అయితే వేసేసుకున్నాను. వాటర్ అంతా అనేది మనకి బయటకి అయితే రిలీజ్ అయిపోవాలి. చూసారు కదా, చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర. ఇది కూడా మనకి చూసారు కదా, కాడలు అనేది రెడ్గా ఉంటే పులుపు గోంగూర అండి. పచ్చడి అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఇందులో ఒక 4-5 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి. నూనె కూడా హీట్ ఎక్కుతుంది అన్నప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఒక పెద్ద స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అయితే స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా వేయండి. టేస్ట్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. మనం ఎండుమిర్చి ఒక 20 నుంచి 25 తీసుకోవాలి. మనకి గోంగూర అయితే పులుపు ఉంటుంది కదా, కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుంది. ఎండుమిరపకాయలు అయితే మనకి కలర్ అనేది మాడకూడదండి. మాడితే టేస్ట్ మొత్తం పాడైపోతుంది. మంచిగా దగ్గరగా ఉండి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి వేగుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవైతే బాగా వేగిపోయి నేనైతే ఇలా డైరెక్ట్గా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. ఇదే బాండిలో ఇంకా మనకి నూనె అయితే ఉన్నది. ఆల్రెడీ మనం గోంగూర అయితే శుభ్రంగా క్లీన్ చేసి ఉంచేసుకున్నాం కదా, ఈ గోంగూర కూడా వేసేసుకోవాలి అంతా. మనం వేసినప్పుడు అయితే ఎక్కువగా ఉంటుంది కానీ అది అయిన తర్వాత కొంచెం అయితే అవుతుందండి. చూసారు కదా, మొత్తం గోంగూర అంతా అయితే నేను వేసేసుకున్నాను. గోంగూర వేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. మనకి దోశ, ఇడ్లీ, వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి పెట్టుకొని తింటే ఇంకా మరి టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. సూపర్గా ఉంటుంది. గంజి అన్నంలోకి, పెరుగన్నంలోకి కూడా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మన టేస్ట్ సరిపడినంత ఇందులోనే రాళ్ళుప్పు అయితే వేసేసుకోవాలి. ఈ రాళ్ళుప్పు కూడా వేసుకున్న తర్వాత మనం బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా, వెంటనే గోంగూర తీసుకొచ్చి ఇలా రోటి పచ్చడి అయితే చేసుకోండి. టేస్ట్ అనేది అదిరిపోతుంది నా స్టైల్లో అయితే. కానీ గోంగూరతో ఒక డేంజర్ అండి. ఫీవర్గా ఉన్నప్పుడైతే గోంగూర తినకూడదు. చూస్తారు కదా, వాటర్ కూడా మనకి బయటకైతే రిలీజ్ అయిపోయింది. ఈ వాటర్ అన్నీ అయిపోయే వరకు మనం గోంగూర అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది కిచెన్ అయితే. చూసారు కదా, గోంగూర కూడా మనకి ఇంకా ఫ్రై అవుతుంది. మీలో గోంగూర రొట్టె పచ్చడి అంటే అందరికి ఇష్టమైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గోంగూర ఇలా వాటర్ అన్నీ అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చూసారు కదా, గోంగూరలో వాటర్ అంతా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ చల్లగా అయిన తర్వాత వీడియో అనేది మళ్ళీ చూద్దాం మనము. ఫస్ట్ మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాం కదా, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అనేది అందులోనే చిన్న చింతపండు వేసుకోవాలి. కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకోవాలండి. మసాలాకు కూడా మనకి టేస్ట్ అనేది బాగా పడుతుంది. ఇవి మనం ఫస్ట్ పౌడర్ చేసేసుకోవాలి మనకి వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారు కదా, ఇవన్నీ బాగా పౌడర్ అయిపోయింది. చింతపండు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర అనేది. ఇలా నెక్స్ట్ మన గోంగూర కూడా చల్లగా అయిపోయిందండి. గోంగూర వేసుకొని మనం ఫుల్గా తిప్పేయకూడదండి. ఆపి ఆపి వేసామంటే మనకి పచ్చడి అనేది అక్కడక్కడ ఆకులా తగులుతుంది, బాగుంటుంది. ఇది కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా మన గోంగూర పచ్చడి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాం. ఒక్క డ్రాప్ కూడా వాటర్ అయితే వేయొద్దండి. వాటర్ అయిపోతే మనకు ఒక 10 డేస్ వరకు నిలవైతే ఉంటుంది. వాటర్ వేస్తే ఒక రోజులోనైతే మనకి పచ్చడి అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఇదంతా మనం బౌల్లోకి కూడా తీసేసుకుందాం. ఇలాగా దీనికి మనం పోపు కూడా పెట్టుకుందామండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా చూసారు కదా, అక్కడక్కడ గోంగూర కాడలు, గోంగూర ఆకులు కూడా తగులుతుంటాయి తింటున్నప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న పోపు గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇందులో ఒక 6 నుంచి 7 స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి.
నూనె కూడా హీట్ ఎక్కుతుంది అన్నప్పుడే మనం ఒక 5 వెల్లుల్లి రెబ్బలన్నీ దంచుకొని వేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్ అనేది. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, మెంతులు ఇవన్నీ ఒక పెద్ద స్పూన్ అయితే వేసుకోవాలి. జీలకర్ర అనేది చెట్ల ఆవాలును. నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి ఇలాగా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇందులో ఇంకో ఐటెం కూడా మనం వేస్తున్నాము. ఫస్ట్ ఇదంతా పోపుని అనేది మంచిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర స్పూన్ ఇంగువ అయితే వేయండి. మరి ఇంకా సూపర్ ఉంటుంది పచ్చడి అనేది. చూసారు కదా, ఎండుమిరపకాయ అయితే కలర్ చేంజ్ అవ్వాలండి. చూసారు కదా, మనకి పోపు కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పచ్చళ్ళలో అయితే పోపు అనేది వేసేసుకుందాం. ఇలా సౌండ్ అయితే రావాలండి మనకి పర్ఫెక్ట్ పచ్చడి అయితే. ఇప్పుడు చూసారు కదా, మనకి ఫైనల్గా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మనం భోజనంలోకైనా టిఫిన్లోకైనా సర్వ్ చేసుకుంటే టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మధ్య మధ్యలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మినపప్పు తగులుతుంది. సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.